హలో అందరికీ. దిస్ ఈస్ తిరు. లంచ్ బాక్స్‌లోకి వన్ పాట్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను. మెంతాకు పులావ్, పుదీనా పులావ్, టమోటా పులావ్, కొత్తిమీర పులావ్ ఎలా అయితే చేస్తామో సేమ్ ప్రాసెస్ మెంతాకు పులావ్ కూడా. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. నెయ్యి కూడా వేసుకుని బిర్యానీ ఆకు, సాజీరా, బిర్యానీ దినుసులు మొత్తం యాడ్ చేసుకోవాలి. కొన్ని జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి వీటినన్నిటిని తిప్పుకొని ఫ్రై చేసుకున్నాక పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకున్నాక కావాలంటే టమోటా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని మెంతాకుని శుభ్రంగా కడుక్కుని ఫ్రై చేసుకున్న వాటిల్లోకి యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే గ్రైండ్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆకులుగానే యాడ్ చేశాను. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ తీసేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ రైస్ ముందే నానబెట్టుకున్నాను. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. వాటర్ బబుల్స్ వచ్చే వరకు ఒకసారి పొంగొచ్చే వరకు ఉంచుకోవాలి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత ముందుగానే బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని యాడ్ చేసి ఓపెన్ ప్యాన్ కుక్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయాక మూత తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత పొడిపొల్లాడుతూ వచ్చిందో రైస్. ఈ రైస్ని రైతాతో సర్వ్ చేసుకోవాలి. టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు చెప్తాను కదా 1 పాట్ మీల్ అని, ఇది కూడా సేమ్ ప్రాసెస్. నచ్చిందా నా వీడియో? అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.